మీలో ఎవరైనా నెక్స్ట్ ఇంటేక్ అదే 2025 ఇంటేక్ మాస్టర్స్ కి ప్లాన్ చేస్తున్నారా? లేకపోతే మాస్టర్స్ ప్లాన్ ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? సో నాకు తెలుసు ఈ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అనేది చాలా క్రిటికల్, ఏవో థాట్స్ వస్తుంటాయి. సో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. మీరు మాస్టర్స్ కి ప్లాన్ చేస్తుంటే అది యూఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ ఏదైనా పర్లేదు. మీకు ఈ మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఇలాంటివి చాలా ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. సో అవన్నీ ఆ ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ ఇంకా ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మీకు మాస్టర్స్ కి ప్లాన్ చేస్తుంటే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఏంటి. మరి మొదలెడదామా? హలో నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐనో లాంగ్ వీడియోలు వీక్ ఒకటి కూడా చాలా కష్టమైపోతుంది. చాలా ట్రై చేస్తున్నా లాంగ్ వీడియోస్ చేద్దామని, బట్ టైం సరిపోవట్లేదు. బట్ సో లాంగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా, అన్ని వచ్చేస్తాయి. ఏంటంటే ఈ ఎగ్జామ్స్, ఈ అసైన్మెంట్లు, వీటి వల్ల నేను లాంగ్ వీడియోస్ మీద కొంచెం టైం సరిపోవట్లేదు. బట్ ఖచ్చితంగా మంచి లాంగ్ వీడియోస్ అయితే ప్లాన్ చేద్దాం. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో అయితే ఫన్ వీడియో ఏం కాదు మామ, కొత్తగా రాబోతున్న మాస్టర్ స్టూడెంట్స్ కి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేస్తున్నా. ముందుగా ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే గైడెన్స్ లేకపోవడం. సో ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి మాస్టర్స్ ప్లాన్ చేయడానికి దగ్గర 4 లాక్ స్టూడెంట్స్ అయితే ప్లాన్ చేస్తారనమాట. దాంట్లో 1 లాక్ పీపుల్ యూఎస్ వెళ్ళిపోతారు, ఒక 70,000 పీపుల్ కెనడా వచ్చేస్తారు, ఇంకో 50,000 పీపుల్ యూకే వెళ్ళిపోతారు. ఇలాగా అందరు డివైడ్ అయిపోతారు అనమాట. బట్ చాలా మంది ఏంటంటే మాస్టర్స్ ప్రాసెస్ ఇనిషియల్ స్టేజ్ లోనే కొంచెం అటు ఇటు అయ్యి మొత్తం మాస్టర్స్ ప్రాసెస్ అయితే ఆపేస్తారనమాట. చాలా మంది అయితే మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయడంలోనే ఫెయిల్ అయిపోతారు. దీనికి రీజన్ ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం. జిఆర్ఈ, ఐఎల్స్, టోఫల్ ఈ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ స్ట్రాటజీస్ ఏంటి, యూనివర్సిటీస్ కి ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, వీటి మీద క్లారిటీ లేకుండా చాలా మంది అయితే మాస్టర్స్ ప్రాసెస్ ని స్టార్టింగ్ లోనే ఫెయిల్ అయిపోతున్నారు అనమాట. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ ప్రిపరేషన్ స్ట్రగుల్స్. సో చాలా మంది ఏంటంటే జిఆర్ఈలో 320 ప్లస్ కొట్టాలి, లేకపోతే ఐఎల్స్ లో 7 బ్యాండ్ ప్లస్ కొట్టాలి, 7 కానీ 7.5 కానీ ఇలా స్కోర్ చేయాలని చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. బట్ ఎంత హార్డ్ వర్క్ చేసినా దాంట్లో చాలా సింపుల్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఇవ్వాలి అనుకుంటున్న టెస్ట్ కి ట్రిక్స్ ఇంకా ఆ స్ట్రాటజీ యూస్ చేశారంటే సింపుల్ గా వచ్చేస్తాయి అనమాట. సో ఇవి తెలియకుండా చాలా మంది అయితే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేసి, చదివేసి, రాసేసి, ఎగ్జామ్ ఎక్కువ ఇచ్చేసి ఇలా చాలా పడుతుంటారు. బట్ సింపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి, అవి చాలా మందికి తెలియదు. అండ్ ఆల్సో టోఫెల్ ఇంకా ఐఎల్స్ కి అయితే టైం అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని సెక్షన్స్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట మీరు ఎగ్జామ్స్ రాసే ముందే. బట్ చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటి అంటే ఏ సెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే దాని గురించి ఐడియా ఉండదు. బట్ ఐ కెన్ అండర్స్టాండ్, నేను కూడా అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను. నాకు చాలా పిచ్చి దొబ్బేసేది ఐఎల్స్ ఎగ్జామ్ గురించి అయితే. ఏంట్రా ఏదో ఒక టెస్ట్ లో మంచి మార్కులు వస్తాయి, ఒక టెస్ట్ లో తక్కువ మార్కులు వస్తున్నాయని పిచ్చి కొట్టేది. కొన్ని మాక్ టెస్ట్ వస్తే ఒక టెస్ట్ లో ఏమో మంచిగా వస్తాయి, ఇంకో టెస్ట్ లో తక్కువ వస్తాయి. ఇలా నాకు పిచ్చి పట్టేసేది, ఏంట్రా బాబు పంచాయతీ అనిపించేది. సో నేను కూడా అలాంటి స్టేజ్ నుంచి వచ్చాను నేను కూడా. బట్ సింపుల్ ట్రిక్స్ తెలుసుకున్నారంటే సింపుల్ గా క్లియర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మేజర్ ఇష్యూ ప్రొఫైల్ బిల్డింగ్. జస్ట్ బీటెక్ లో మంచి మార్క్స్ ఉంటే మీకు ప్రతి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేది. కొన్ని యూనివర్సిటీస్ కి మార్క్స్ తో పని లేకుండా మీ మొత్తం హోల్ ప్రొఫైల్ ని చూస్తాయి. సో ఆ ప్రొఫైల్ ని ఎలా మీరు బిల్డప్ చేసుకున్నదని మెయిన్ గా ఆలోచించాలి. లైక్ మీరు అయితే ఇంటర్న్షిప్స్ ఏమన్నా చేశారు, ఇంటర్న్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే మీరు చేయాలనుకుంటున్న కోర్స్ కి ఏ ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ మీరు చేయకపోయినా పర్లేదు, మీకు అట్లీస్ట్ మేము ప్రాజెక్ట్ చేసామని మీ ప్రొఫైల్లో పెట్టుకోవడానికి మీకు అంటూ ఒక ఈ మంచి ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ తీసుకొని మనం పెట్టుకుందాం. ఇలా మీ ప్రొఫైల్ బిల్డింగ్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు బీటెక్ లో యూనివర్సిటీస్ అందరూ రీసెర్చ్ పేపర్ చేపిస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా రీసెర్చ్ పేపర్ చేసింటే ఆ రీసెర్చ్ పేపర్ ఎలా ఫోకస్ చేయాలి, ఆ రీసెర్చ్ పేపర్ మేము చేసామని చెప్పి మీ ప్రొఫైల్లో ఎలా యాడ్ చేసుకోవాలి, అంటే మంచిగా ఎలా పోర్ట్రే చేసుకోవాలి, మొత్తం ఎంత తెలిసి ఉండాలన్నమాట. మీ ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చేది మొత్తం మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ప్రొఫైల్ ని ఎంత తోపుగా చూపించుకుంటే అంత ఈజీగా అడ్మిషన్ అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు జస్ట్ మీ రెజ్యూమ్లు నార్మల్ గా పెట్టేసుకొని ఇలా అప్లై చేస్తే మీకు మాక్సిమం రిజెక్షన్ కేసులు ఎక్కువైపోతాయి. సో మీరు మంచి యూనివర్సిటీ పోవాలని ప్లాన్ చేస్తుంటే మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మావా. మొత్తం ఛాలెంజెస్ చెప్తున్నావు, సొల్యూషన్ చెప్పరా బాబు అనుకుంటున్నారా? సో ఈ ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ చేయాలంటే హియర్ ఇస్ ద గుడ్ న్యూస్. సో నెక్స్ట్ వేవ్ బోర్డ్ టీమ్ అయితే ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తుంది వచ్చే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేకి. ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ మాస్టర్స్ 2025 స్టూడెంట్స్. సో మీరు మాస్టర్స్ కి 2025 లో మీరు మాస్టర్స్ ప్లాన్ చేస్తుంటే మీరైతే ఫ్రీ వెబినార్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ మీకు ఉన్న డౌట్స్ అన్ని దమ్మని అడిగేయండి. సో మీకైతే అన్ని హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో మీకు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ తో మీకు ఖచ్చితంగా మీకు చాలా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మీ టైంలో కొంచెం టైం తీసుకుపోయి ఆ వెబినార్ అయితే అటెండ్ అయ్యి మీకు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అండ్ ఆల్సో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఇలా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. డైరెక్ట్ గా ప్రాసెస్ ఏం తెలియకుండా సీదా అయిపోయింది అనుకుంటే మధ్యలో మీకు చాలా స్ట్రగుల్స్ వస్తాయి. సో ఏదైనా స్టార్టింగ్ నుంచే కొంచెం క్లారిటీతో అయితే స్టార్ట్ చేయండి. ఈ వెబినార్ లో మీకు మొత్తం ఫుల్ గైడెన్స్ ఉంటుంది, మొత్తం దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ ఈ ఎగ్జామ్స్ లో ఏ ఎగ్జామ్స్ రాసుకోవడం బెటర్, ఏ కంట్రీ ఏ ఎగ్జామ్స్ రాసుకోవాలి, మీకు ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు రాసుకుంటే బెటర్, ప్యారల్ గా రాసుకోవచ్చా, లేకపోతే ఒక్కొక్కసారి రాసుకోవాలా, లేకపోతే ఆ ఎగ్జామ్స్ గురించి ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్స్ లో ఎలా టఫ్నెస్ ఎలా ఉంటుంది, మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ సెకండ్ ఇది మీ ప్రొఫైల్ కి తగ్గట్టు మీరు అబ్రాడ్ వెళ్ళడానికి పర్ఫెక్ట్ టైం ఏది అంటే ఇప్పుడు వెంటనే మీరు జనవరి ఇంటేక్ పాసిబుల్ వెళ్ళే నెక్స్ట్ ఇంకా వెంటనే సెప్టెంబర్ ఇంటేక్ పోవడం బెటరా, లేకపోతే వచ్చే ఇంటేక్ పోవడం బెటరా, లేకపోతే ఇలా
మీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవడానికి మీకు ఇంకా ఎంత టైం కావాలి, ఇలా మొత్తం అన్ని నేను చెప్తారనమాట. అండ్ ఆల్సో మీ ప్రొఫైల్ తోపని చూపించుకోవడానికి మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్, అంటే అండ్ ఆల్సో ఎలాంటి రీసెర్చ్ పేపర్ చేయడం బెటర్, అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకొని మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవాలి, అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో మీకు బోనస్ టిప్ గా ఫైనాన్షియల్ టిప్స్ కూడా ఇస్తారు. అంటే మీ ఫైనాన్షియల్స్ ఇంకా ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంటే మీకు అంత క్లారిటీ ఉండదు, బట్ మీకు ఫైనాన్షియల్ గా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అది కూడా అయితే మీ నీట్ ఫైనాన్షియల్ టిప్స్ ఇస్తారు. అంతేకాదు మీకు మాస్టర్స్ ప్రాసెస్ లో మొత్తం ఎక్కడ ఏ డౌట్ ఉన్నా వాళ్ళైతే హ్యాపీగా హెల్ప్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ నెక్స్ట్ వేవ్ అప్లోడ్ వాళ్ళు అయితే చాలా మందికి అయితే ఇప్పుడు అంటే కొన్ని ఇయర్స్ నుంచి హెల్ప్ చేస్తున్నారు. సో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా వెబినార్ అటెండ్ అవ్వాలనుకున్నా, మీకు మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నా, మంచి మాస్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా ఈ ఫ్రీ వెబినార్ అయితే అటెండ్ అవ్వండి. స్లాట్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా అయితే ఫిల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. మీరు లేట్ చేసే కొద్ది సీట్స్ అయితే ఫుల్ అయిపోతాయి అనమాట. సో ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రిజిస్టర్ అయిపోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్, మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ సీట్స్ మాత్రమే. సో అందరికీ అలో అంటే ఎవరు ఫస్ట్ ఫిల్ చేసుకుంటే వాళ్ళకి అనమాట సీట్. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మాస్టర్స్ ప్లాన్ చేస్తుంటే అస్సలు మిస్ అవ్వదు మావా. మనీ ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు మావా, మొత్తం ఫ్రీయే. సో వెబినార్ అటెండ్ మావా, ఏముంది పోయేదేముంది. సో మీరు మీ డ్రీమ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకోవాలనుకుంటే మీకు రైట్ గైడెన్స్, స్ట్రాంగ్ ప్లానింగ్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కావాలి. సో మీరు ఈ వెబినార్ అటెండ్ అయితే మీకు అన్నిటి మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏంటి మరి అటెండ్ అవుతున్నారుగా, అవుతారులే మావా నాకు తెలుసు. అంటే మీ మాస్టర్స్ ప్రాసెస్ కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.